పోరు నెలకొంది. ఇరు పార్టీల అభ్యర్థులకు కుటుంబ రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం ఇదే మొదటిసారి కావడం విశేషం. వీరిద్దరూ తమ తండ్రుల రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకునే దిశగా పార్లమెంటు ఎన్నికల బరిలో దిగారు. మరి వీరి గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? 2024 ఏలూరు పార్లమెంటుకి సంబంధించి గెలిపి ఎవరిదో తెలుసుకోవాలంటే ఇద్దరు ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఇద్దరు కూడా కొత్త వాళ్ళు, యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికే, అటు వైసీపీ ఇటు కూటమి కూడా ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడంతో పాటుగా ఇద్దరు కూడా మొదటిసారిగా ఎన్నికలు రాజకీయ రంగప్రవేశం చేయటం, ఎన్నికల్లో వీళ్ళు పాల్గొంటే ప్రత్యక్ష ఎన్నికల్లో కానీ పరోక్ష ఎన్నికల్లో కానీ మొదటిసారిగా వీళ్ళు పాల్గొంటున్న పరిస్థితి ఉంది. అందువల్ల ఇద్దరు యువకులు, ఒకళ్ళేమో మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు, వైసీపీ మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ కుమార్ యాదవ్ వైసీపీ రంగంలోకి దింపితే ఏలూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా, అదే రకంగా కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ నుంచి పుట్టా మహేష్ యాదవ్ అతను కూడా దింపడం జరిగింది. ఒకళ్ళు డాక్టర్ అయితే ఒకళ్ళేమో ఇంజనీర్గా మనం చూడవచ్చు. ఇద్దరు కూడా కొత్త యువకులు మొదటిసారిగా ఎన్నికల బరిలో దిగుతుండడంతో ఒక యువకులు, అదే రకంగా ఒకే కులానికి చెందిన ఇద్దరు యువకుల మధ్యన పోటీగా కూడా మనం ఏలూరు పార్లమెంట్లో చూసుకోవచ్చు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారనేది మాత్రం చూడాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిన పరిస్థితి అవుతుంది. ఇద్దరికి కూడా యువకులు కావడం, మొదటిసారిగా రాజకీయాలు రావడంతో సర్వత్రా అయితే ఆసక్తి అయితే నెలకొని ఉన్నది. ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి ఎప్పుడూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే పోటీ చేసేవారు. ఈసారి దానికి భిన్నంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువకులు రెండు పార్టీల తరపున పోటీ పడుతున్నారు. వైసీపీ నుంచి మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్ కుమార్ యాదవ్, టీడీపీ నుంచి యనమల రామకృష్ణ అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ బరిలో దిగారు. తణుకు ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచి పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్న కారుమూరి నాగేశ్వరరావుకు జిల్లాలో యాదవ సామాజిక వర్గంలో మంచి పట్టుంది. అంతేకాదు, కారుమూరి నాగేశ్వరరావు గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన కాలంలో జిల్లా వ్యాప్తంగా మిగిలిన సామాజిక వర్గాలతో కూడా మంచి సంబంధాలున్నాయి. ఇవి సునీల్ కుమార్ యాదవ్కు కలిసొస్తాయని భావిస్తున్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ కడప జిల్లాకు చెందినవారు కావడంతో అతను నాన్ లోకల్ అని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. 2014లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత మనకి రాజధాని గురించి, పోలవరం గురించి ఆయన ఎంతో కష్టపడి రాజధానిని 70% క్లోజ్ చేసి అన్ని రకాలుగా ల్యాండ్ పులింగ్ ద్వారా సైట్ని సమకూర్చుకొని ఆయన రెడీ చేసి పెట్టుకున్నాడు. ఆయన అదేవిధంగా పోలవరాన్ని కూడా 75% అబోవ్ ఆయన ఫినిష్ చేశాడు. కానీ ఈ 2019 ఎలక్షన్ తర్వాత నుంచి ఆ పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిర్వీర్యం చేసేసి ఈ గవర్నమెంట్, అదేవిధంగా రాజధానిని 3 రాజధానులని చెప్పి పెట్టి అన్ని రకాలుగా కూడా అధ్వాన్నం చేసినటువంటి ప్రభుత్వం ఇది. రేపు ఫ్యూచర్లో మన ఏలూరు నియోజకవర్గం సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినటువంటి నిధులు సమకూర్చగలని నమ్మకం నాకు ఉంది. అందుకని మీరు కూడా దయచేసి ఈ రెండు పార్టీలని గెలిపించుకునే, కూటమికి సంబంధించిన పార్టీలను గెలిపించాల్సిన బాధ్యతగా నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోవాలని ఆశిస్తున్నాను. ఇదిలా ఉండగా టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణ అల్లుడు. యనమల రామకృష్ణుడికి పశ్చిమ గోదావరి జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. రామకృష్ణుడి కుటుంబానికి ఈ జిల్లాలో బంధుత్వాలు ఎక్కువ. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఈ జిల్లాకు చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు ఏ పని కావాల్సి వచ్చినా యనమల దగ్గరికే వెళ్లేవారు. బంధుత్వాలు ఎక్కువగా ఉండడంతో నాన్ లోకల్ అంశం పెద్దగా ప్రభావం చూపబోదని టీడీపీ నేతల అంచనా. అంతేకాదు, ఏలూరు పార్లమెంటు పరిధిలో బలంగా ఉన్న జనసేన పార్టీ కూటమిలో ఉండడం, బీజేపీ కూడా తమతో కలిసి వస్తుండటంతో తమకు లాభిస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ హవా కొనసాగుతుండటంతో ఎంపీ అభ్యర్థులకు కలిసొచ్చే అంశమని కూడా వారంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, కూటమిలోని 3 పార్టీల ఓటు బ్యాంకుతో ఈసారి తమదే విజయమని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన పార్టీ మరి తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ
జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఏలూరు పార్లమెంట్లో మరి పుట్టా మహేష్ యాదవ్ గారికి మరి అభ్యర్థిత్వం ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది. మరి అభివృద్ధి పదంలో ఏలూరు పార్లమెంట్ నడిపే వ్యక్తిగా మరి ఆయన ఉన్నారు, ఆయన ఉంటారు కూడా. మరి అలాంటి వ్యక్తిని గెలిపించుకున్నట్లయితే మరి ఏలూరు పార్లమెంటు మరి అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. మరి ఆయన మెయిన్ టార్గెట్ కూడా మరి పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పి చెప్తున్నారు. ఆ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మరి ఆయన పార్లమెంట్లో ఆయన వాగ్దాటితో ఆయన సత్తా ఏంటో మరి చూపిస్తారు. ఆయన మేము అందరం కూడా మరి మొదటిసారిగా మరి ఇక్కడ బీసీలకు అవకాశం కల్పించడం జరిగింది. మరి ఆ విధంగా మరి ఆయన్ని కూడా మేము అత్యంత భారీ మెజార్టీతో మరి పుట్టా మహేష్ యాదవ్ గారిని గెలిపించుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉంగుటూరు, ఏలూరు, కైకలూరు, చింతలపూడి, దెందులూరు, నూజివీడు, పోలవరం సెగ్మెంట్లున్నాయి. ఈ ప్రాంతంలో పలుచోట్ల రోడ్లు ఛిద్రమై దారుణంగా మారాయి. వీటి మరమ్మతుల పట్ల ప్రజాప్రతినిధులు ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల విషయంలోనూ పలువురు ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఇళ్ల స్థలాల కోసం రైతులపై ఒత్తిడి తెచ్చి ఎమ్మెల్యేలు తక్కువ ధరకే వారి భూములను కొనుగోలు చేయడం, వాటిని మరలా అమ్మడం జరిగింది. పలుచోట్ల మట్టి, ఇసుక త్రవ్వకాలు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నలోనే జరుగుతున్నాయి. కొల్లేరు ప్రాంతంలో అక్రమ చేపల చెరువుల త్రవ్వకాలు గత 5 ఏళ్లలో విపరీతంగా పెరిగిపోయాయి. వీటన్నింటికీ వైసీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుని అనధికార అనుమతులు ఇచ్చేస్తారన్న ఆరోపణలున్నాయి. అధికారులు కూడా వీటి జోలికి పోవడం లేదు. దీనితో గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి పెద్ద ఎత్తున వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలుస్తోంది. మరి ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఓటర్లు ఏ పార్టీని ఆదరిస్తారో చూడాలి. ఏలూరు పార్లమెంటు ఎప్పుడు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వరకే సీట్ ఇవ్వటం, వాళ్లే గెలుస్తూ వస్తూ జరుగుతోంది. ఈసారి మాత్రం అటు వైఎస్ఆర్సీపీ పార్టీ, అదే రకంగా కూటమి అభ్యర్థులు ఇద్దరు కూడా బీసీలకి అదే రకంగా ఒకే యాదవ సామాజిక వర్గానికి చెందిన వరకే సీటు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరు యువకులు కావడంతో ఏలూరు వాసులు కూడా ఎవరికైతే బాగుంటుందో అనే ఆలోచనలో పడిన పరిస్థితి ఉంది. ఒక పక్కన వైసీపీ అభ్యర్థి ఎవరైతే కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఉన్నారో అతను ముందుగా టికెట్ ఇవ్వడంతో ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి. అదే రకంగా పుట్టా మహేష్ యాదవ్ సమయం తక్కువగా వచ్చినప్పటికి కూడా అతను కూడా ఇద్దరు కుటుంబాలకు రాజకీయ నేపథ్యం ఉన్న నేపథ్యంలో పుట్టా మహేష్ యాదవ్ కూడా రాజకీయ ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రచార సరళి చూసుకున్నట్టయితే అటు కూటమి అభ్యర్థులు కావటం, ఎంపీ అభ్యర్థులు కావడంతో పక్క నరేంద్ర మోడీ బీజేపీ కూడా కూటమిలో ఉండడంతో నరేంద్ర మోడీని చూసుకుంటున్నారు. అందువల్ల ఈసారి ఖచ్చితంగా ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ఈ కూటమి అభ్యర్థికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని ఏలూరు పార్లమెంటు పరిధిలోని ఓటర్లందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఇద్దరు ప్రచారంలో అటు సునీల్ కుమార్ యాదవ్ అదే రకంగా పుట్ట మహేష్ యాదవ్ ఇద్దరు కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నప్పుడు కూడా కూటమికి 3 పార్టీలు అటు జనసేన, అటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ మూడు పార్టీలు పొత్తులో భాగంగా కూటమిలో ముందుకెళ్తున్న నేపథ్యంలో పార్లమెంటు విషయానికి వచ్చేసరికి మోడీ వైపు అందరూ చూస్తున్నారు కాబట్టి మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వస్తుంది గ్యారంటీగా అని భావిస్తున్న నేపథ్యంలో ఆ రకంగా చూసుకుంటే పుట్ట మహేష్ యాదవ్ వైపే ఏలూరు పార్లమెంటు పరిధిలో ఎక్కువ మంది చూస్తున్నట్టు కూడా సమాచారం.